సో గౌరవనీయులు ఆర్సిటీ డైరెక్టర్ నాయక్ గారు, మన యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ గౌరవనీయులు శ్రీనివాస్ గారు, ఏపీడీ సుధీర్ రెడ్డి గారు, నాబార్డ్ ఏజీఎం నిఖిల్ రెడ్డి గారు అండ్ ఆర్సిటీ ఉద్యోగులు, శిక్షణ పొందినటువంటి మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరెంత సంతోషంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా ఆనందపడుతున్నాను, సంతోషపడుతున్నాను. మనిషి ఎప్పుడు సంతోషం పొందుతాడంటే తన కలలు ఫలించినప్పుడు, తాను అనుకున్నది నిజమైనప్పుడు గొప్ప ఆనందం పొందుతాడు. ఈరోజు నిజంగా నా కళ ఫలించిన దినం అనుకుంటున్నాను. నేను ఎందుకు అనుకుంటున్నా అంటే, ఆ రోజుల్లో నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు న్యాచురల్గా బ్యాంకులతో నాకు అనుబంధం ఉండేది. యాజ్ బీయింగ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్, వీ యూజ్ టు కండక్ట్ క్వార్టర్లీ మీటింగ్స్, ఇయర్లీ మీటింగ్స్. సో ఆ మీటింగ్స్ వెళ్ళినప్పుడల్లా నేను ఎలా నా సిద్దిపేటకు సహాయం పొందాలి అని నా మైండ్ పనిచేస్తూ ఉంటుంది. రాష్ట్ర బాధ్యతలు నిర్వర్తిస్తూనే సిద్దిపేట గురించి ఆలోచించేవాడిని. అలా ఆలోచిస్తూ రీజనల్ ఆఫీస్, అంటే బ్యాంకులకు రీజనల్ ఆఫీసులు ఒక్కటి కూడా సిద్దిపేటలో లేదు. ఏ పని కావాలన్నా హైదరాబాద్ వెళ్ళాలి మనం. ఒక లోన్ శాంక్షన్ కావాలన్నా, ఒక మార్ట్గేజ్ కావాలన్నా, ఎనీథింగ్, ఒక పాలసీ డెసిషన్ అనేది రీజనల్ ఆఫీస్లో ఉంటుంది. సో మన వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళేవారు. అలా నేను దృష్టి పెట్టి ఇప్పుడు యూనియన్ బ్యాంకు రీజనల్ ఆఫీస్ సిద్దిపేట తెచ్చాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసు సిద్దిపేట తెచ్చాం. అలాగే రూరల్ గ్రామీణ బ్యాంక్స్ దాని రీజనల్ ఆఫీస్ కూడా సిద్దిపేట తెచ్చాం. ఇలా 3 రీజనల్ ఆఫీసులు సిద్దిపేటలో తేవడం జరిగింది. సో ఆ ప్రాసెస్లోనే ఈ యూనియన్ బ్యాంక్లో ఒక రూరల్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒక కాన్సెప్ట్ ఉంది అని ఒక మిత్రుడు సలహా ఇస్తే, వెంటనే అప్పుడున్నటువంటి స్టేట్లో ఉండే జీఎం గారితో మాట్లాడి, సీజీఎం గారితో మాట్లాడి, ఇది సిద్దిపేటలో పెట్టండి, నేను స్థలం ఇస్తాను అని అప్పుడు కలెక్టర్ గారికి చెప్పి వెంటనే ఈ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసి పర్సూ చేస్తే ఇవాళ ఇన్స్టిట్యూట్ బిల్డ్ అయింది. ఇక్కడ పిల్లలు నేర్చుకుని బయటకు వెళ్తున్నారు. దట్స్ వై ఐ సెడ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే. యాక్చువల్గా ముఖ్యంగా ఈ తరంలో యువత ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఇలా అవకాశాలు ఉన్నాయి, కానీ దాన్ని ఛానలైజ్ చేయడం అవసరం, అవసరమైన మెలకువలు నేర్పడం అవసరం, అవసరమైన ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకోసమే నేను బాగా ఆలోచించి ప్రతి చిన్న అవకాశాన్ని సిద్దిపేటలో పెట్టే ప్రయత్నం చేశాను. లైక్ ఇది ఆర్సిటీ, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది ఇక్కడ రావడం ద్వారా ఇప్పుడు ఇందాక మిత్రులు శ్రీనివాస్ గారు, నాయక్ గారు ఏమన్నారు, ఇప్పటి వరకు 1600 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. 1600 మందిలో 66% మందికి మా యూనియన్ బ్యాంకే లోన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టాము అన్నారు. ఐఎమ్ సో ప్రౌడ్, ఐఎమ్ సో హ్యాపీ. అంటే 1600లో 66% అన్న ఒక 1000 మంది, ఒక 1000 మంది ఇలా ఈ ఇన్స్టిట్యూట్ రావడం వల్ల సిద్దిపేటలో శిక్షణ పొంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈరోజు బతుకుతున్నారంటే అంతకంటే ఏం కావాలి నాకు? ఒక 1000 జీవితాలకు ఒక మార్గం దొరికింది కదా, ఒక దారి దొరికిందంటే అంతకంటే నాకు ఒక ఎమ్మెల్యేగా ఏం సంతోషం ఉంటుంది? అంతకంటే నుంచి సంతోషం ఏముంటుంది? సో దట్స్ వై ఐఎమ్ సో హ్యాపీ. ఇట్లా ఎన్ని ఇన్స్టిట్యూట్లు తెచ్చామంటే, నాక్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని కరీంనగర్ రోడ్లో ఒక పెద్ద బ్యూటిఫుల్ బిల్డింగ్ కట్టించాను. అక్కడ కూడా దాదాపు రకరకాల ట్రైనింగ్, అన్ఎంప్లాయిడ్ యూత్ కోసము అనేక రకాల ట్రైనింగ్ ఉచితంగా ఇచ్చి, వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చి, వాళ్లకు ప్లేస్మెంట్స్లో కూడా సహాయం చేసేటువంటి ఎన్ఏసి, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా అక్కడ పెట్టించడం జరిగింది. మరొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్కే పరిమితమైన సెట్విన్ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రశాంత్ నగర్లో 20 ఏళ్ల క్రితం తెచ్చి ఆ సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ను కూడా సిద్దిపేటలో పెట్టించడం జరిగింది. అక్కడ మన మెదక్ రోడ్లో సెట్విన్, కరీంనగర్ రోడ్లో నాక్, పట్టణ నడిబొడ్డునేమో మన ఆర్సిటీ. ఈ 3 అయినాయి కదా. హైదరాబాద్ రోడ్లో బ్యూటిఫుల్ ఐటీ టవర్ కట్టాను, మీరు చూసి ఉంటారు. చాలా మంది పిల్లలకు ఇంజనీరింగ్ చదివి, ఎంబీఏ చదివి, ఎంసీఏ చదివి, బీఎస్సీ కంప్యూటర్స్ చదివి ఉద్యోగాలు దొరకక పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. అటువంటి పిల్లలకు మన సిద్దిపేటలోనే ఐటీ టవర్ కట్టాలి, ఉద్యోగాలు ఇప్పించాలని దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐటీ టవర్ తెచ్చాం. ఆ ఐటీ టవర్ తెచ్చాక
మొన్న ఈ మధ్య కూడా వెళ్ళాను లాస్ట్ వీక్. దాదాపు 400 మంది పిల్లలు, సిద్దిపేట పిల్లలు జాబ్ చేస్తున్నారు. అక్కడ 400 మంది ఉద్యోగం చేస్తుంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మా పిల్లలు ఇక్కడే జాబ్ చేసుకుంటున్నారు అని వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. అయితే అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది. మన పిల్లలు పాస్ అవుతున్నారు ఇంజనీరింగ్, కానీ ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోతున్నారు. టెక్నికల్ స్కిల్స్ లేకుండా పోతున్నాయి. ఐటీ పరంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దాన్ని ఆలోచించి అదే ఐటీ టవర్లో టాస్క్ అనే ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టించాను. టాస్క్ అంటే ఐటీ సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్పించేటువంటి ఇన్స్టిట్యూట్ టాస్క్. ఎవరన్నా మన పిల్లలు బీఎస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ, ఎంబీఏ, ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఉండే బదులు ఐటీ టవర్లో వెళ్ళి టాస్క్లో ఒక 2 నెలలు 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అక్కడే జాబ్ ఇప్పిస్తుంటారు వాళ్ళు. సో ఐటీ పిల్లల కోసం అక్కడ టాస్క్ పెట్టాం. స్వయం ఉపాధి పథకాల కోసం ఇక్కడ ఆర్సైటీ, అక్కడ నాక్, ఒకవైపు సెట్విన్, ఇలా అదేవిధంగా ఈవెన్ డిగ్రీ కాలేజీలో కూడా ఎంసీహెచ్ఆర్డీతో కూడా ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మన సిద్దిపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో కూడా ఒకటి పెట్టించడం జరిగింది. సో మై ఐడియా ఈజ్ యూత్ ఎక్కడ ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒకటి నేర్చుకోవాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అనేటువంటిదే నా తాపత్రయం. అయితే నాకు చాలా ఒక మార్పు సమాజంలో నేను చూస్తున్నది, ఇక్కడ కూడా అందరు ఆడపిల్లలే ఎక్కువ కనబడుతున్నారు. ఎక్కడ పోయినా ఆడపిల్లలే బాగా. మొన్న ఐటీ టవర్కి పోయినా, ఐటీ టవర్ పోతే 80% ఆడపిల్లలే ఉన్నారు. ఎక్కడ పోయినా ఆడపిల్లలే బాగా నేర్చుకుంటున్నారు. ఇంకా మరి మగపిల్లలు ఇంకా అందిపుచ్చుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది నాకు. నేను వేరెవర్ ఐగో గర్ల్ స్టూడెంట్సే బాగా నేర్చుకుంటున్నారు, బాగా చదువుతున్నారు, ఆ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. సో ఎవరమైనా సరే యూత్ మనం ఈ ఆన్లైన్ గేమ్స్, ఈ సోషల్ మీడియా, ఈ అనవసరమైనటువంటి దాని మీద టైం వేస్ట్ చేస్తే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఏ ఏజ్లో చేయాల్సిన పని ఆ ఏజ్లో మనం చెయ్యాలి, నేర్చుకోవాలి. యంగ్ ఏజ్లో మీరు సెటిల్ అయిపోతే మీ ఆలోచన విధానం మారుతుంది. మనిషి ₹1 సంపాదిస్తుంటే ₹10 ఎలా సంపాదించాలని ఆలోచిస్తాడు. ₹10 వచ్చిన తర్వాత ₹100 ఎలా సంపాదించాలని స్కేలప్ చేస్తాడు. ₹100 వచ్చిన తర్వాత ₹1000 ఎలా రావాలని ఆలోచిస్తాడు. ₹1000 సంపాదించిన తర్వాత ₹1,00,000 ఎలా సంపాదించాలో ఆలోచిస్తాడు. కానీ ఈ మధ్య కొంతమంది ఏమైందంటే డైరెక్ట్ ₹1,00,000 ఎలా సంపాదించాలో ఆలోచిస్తున్నాం. అది రాదు, పొల్తాబడి ఉన్నది పోతుంది. సో ఏదైనా స్టెప్ బై స్టెప్ ఒక ప్రణాళికబద్ధంగా, ఒక క్రమశిక్షణతో, ఒక లైఫ్లో ఒక గోల్ అనేది ఉంటే మనం తప్పకుండా అచీవ్ చేయగలుగుతాం. ఇప్పుడు మీరు కూడా బ్యూటిషియన్ కోర్స్ ఉంది, నాక్లో బ్యూటిషియన్ కోర్స్ ఉంది, ఎక్కడ పోయినా బ్యూటిషియన్ కోర్స్ ఉన్నాయి. ఎక్కువ మంది బ్యూటిషియన్లు అయిపోతే కూడా గిరాకీ లేదు దుకాణాలు పెట్టుకుంటే. కానీ ఇక్కడ నాకు బాగా నచ్చింది బ్యూటిషియన్ అండ్ వెల్నెస్ సెంటర్. దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ వెల్నెస్. అంటే పర్సనల్ వెల్నెస్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో చాలా మంది మిడిల్ ఏజ్లో 50 years దాటిన తర్వాత అనేక రకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. సో వాళ్లకు మోకాళ్ళ నొప్పులు కానీ, బాడీ పెయిన్స్ కానీ, లేదా షుగర్ లాంటి డిసీజ్ వల్ల కానీ వేరియస్ డిసీజెస్తోని ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. సో వాళ్లకు వెల్నెస్కు ఒక అవసరం కనపడుతుంది. డైలీ ఒక గంట సేపు, అరగంట వాళ్ళకు అవసరమైనటువంటి ఫిజికల్ వ్యాయామం కావచ్చు, వెల్నెస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చాలా మందికి అవసరం పడతా ఉంది. మనుషులు దొరకట్లేదు. హైదరాబాద్లో కానీ, మన టౌన్లో కానీ, పెద్ద పెద్ద టౌన్లలో దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్. సో బాగా కొంతమంది చేసుకున్న వాళ్ళకి ఎంత డబ్బు అంటే రోజు 5-6 క్లయింట్స్ని అటెండ్ చేస్తే రోజు 3-4 వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఒక స్టేజ్ పోయిన తర్వాత 4 పిల్లలు కలిసి వాళ్ళే ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసి, ఒక ఆఫీస్ ఓపెన్ చేసి, ఒక సిస్టమ్ డెవలప్ చేసుకొని సర్వీస్ అందిస్తూ కూడా ఇంకా ఎక్కువ సంపాదించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మనము ఈ వెల్నెస్ సెంటర్స్, బ్యూటీషియన్తో పాటు ఈ పర్సనల్ వెల్నెస్ అనేటువంటిది కూడా మీరు ఏదైతే ట్రైనింగ్ పొందారో తప్పకుండా ఇది మీకు రాబోయే రోజుల్లో బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తా ఉన్నాను. ఈ ఆర్సైటీ గొప్పతనం ఏంటంటే వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వదిలేయరు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు అవసరమైన లోన్